ఏ శాఖ ఇచ్చినా న్యాయం చేస్తా, రేవంత్ మార్గదర్శకంలో పని చేస్తా, రాహుల్ సామాజిక న్యాయం చేశారు, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ఖర్గే, కేసీ వేణుగోపాల్కు ధన్యవాదాలు అంటూ చూస్తూ ఉన్నాం. సో వివేక్ వెంకటస్వామి సో వాస్తవంగా తెలంగాణ ఉద్యమకారుడు, అందులో నో డౌట్. కాకపోతే ఒక కార్పొరేట్ శక్తి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక కార్పొరేట్ శక్తికి సంబంధించినటువంటి అవసరాలు, అంటే కార్పొరేట్ శక్తుల అవసరాలు ఉన్నాయి ఎవరికి, కాంగ్రెస్ పార్టీకి. సో ఇప్పుడు ఈయన మాత్రమే ఆ కార్పొరేట్ శక్తి కాబట్టి ఇచ్చిండు, సామాజిక కోణంలో ఇయ్యలేదని ఎక్కడ కూడా. సో మాలకోటలో ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఉన్నాడు. సో మాలకోటలో చాలా పదవులు ఉన్నాయి, మరి ఈయనకి ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఈయన ఏ కోటాలు ఇచ్చారంటే కార్పొరేట్ శక్తి కోటాలు, కార్పొరేట్ బిజినెస్ కోటాల్లో మాత్రమే ఈయనకి ఆ పదవి దక్కిందని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి రేపు పార్టీకి ఫండ్ అవసరం, పెద్ద ఎత్తున ఫండ్ అవసరం, గతంలో కూడా ఇచ్చాడు. సో భవిష్యత్తు కూడా అవసరం కాబట్టి ఆయన మంత్రిని చేయడం జరిగింది. ఇది అసలు కోణం. మంత్రి పదవికి రావడానికి ప్రధానమైనటువంటి కారణము ఏఐసిసికి నిధుల సమీకరణ కావాలి, నిధులు కావాలి. సో ఖచ్చితంగా కాంప్రమైజ్ కావాల్సిందే. సో ఇప్పుడు అక్కడ జనరల్గా ఏం జరుగుతూ ఉంది, ప్రేమ్ సాగర్ రావుకు ఇవ్వాలి ప్లస్ వివేక్ కన్నా ఎవరికన్నా ఇద్దరికి ఇవ్వాలని ఒక ప్రతిపాదన జరుగుతూ ఉంది. సో ఇప్పుడు వివేక్ ఇస్తే ఏమవుతుంది, ప్రేమ్ సాగర్ రావుకి ఇస్తే ఏమవుతుంది. ప్రేమ్ సాగర్ రావు అనేటువంటి వ్యక్తి పార్టీ కోర్ వ్యక్తి వాస్తవంగా. సో కానీ పెద్ద ఎత్తున నిధుల సమీకరణ చేయగలుగుతారా అంటే చేయలేడు. అదేవిధంగా వివేక్ కార్పొరేట్ శక్తి, సో ఆయన చేతిలో ఒక మీడియా ఉన్నది. సో అదేవిధంగా పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి. ఆ బిజినెస్ల ద్వారా ఈరోజు ఖచ్చితంగా ఏఐసిసికి నిధుల సమీకరణ ఈజీగా 1000 కోట్లలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో మాత్రమే వివేక్కి టికెట్ ఇవ్వడం, వివేక్కి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఈ విషయం అందరూ గుర్తుపెట్టు. కానీ వీళ్ళందరూ ఇప్పుడు వివేక్ లాంటి వాళ్ళు కానీ, పొంగులేటి లాంటి వాళ్ళు కానీ, వీళ్ళు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన నెగిటివ్ వచ్చి అధికారులకు పోతుంది అనుకున్నప్పుడు ఇమీడియట్గా వీళ్ళందరూ కూడా ఏ పార్టీ అయితే గెలవగలుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీలో చేరడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. ఇది చాలా పెద్ద కుట్ర. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇవ్వాలి, కానీ ఎందుకో రెడ్డి కోటలో ఆయనకు మైనస్ అయింది, సుదర్శన్ రెడ్డి కూడా మైనస్ అయింది. కాబట్టి ఇప్పుడు మొత్తంగా వీళ్ళంతా ప్రయత్నం అదే, పొంగులేటి కానీ, వివేక్ కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒకవేళ ఈ పార్టీ కనుక ప్రభుత్వం కనుక మళ్ళీ రాదు అని తెలిస్తే వీళ్ళు ఇమీడియట్గా బీజేపీలోకో లేకపోతే ఇంకో పార్టీలోకి పోవడానికి చాలా పెద్ద ఎత్తున స్కెచ్ చేసుకొని కూర్చున్నారు. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వివేక్ కోసం, మంత్రి పదవి కోసం పొంగులేటి కూడా చాలా పెద్ద ఎత్తున ట్రై చేసిండు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్